మేడం నాది హైదరాబాద్. ఓకే. నాకు చిన్నప్పుడే మదర్ ఫాదర్ చనిపోయారు. ఓకే. మా పిన్ని పెద్ద చేసి మాకు పెళ్ళిళ్ళు చేసింది మేడం. తర్వాత మా హస్బెండ్తోని మేము 6 months సరిగ్గా లేను. మేడం మీ పిన్ని మిమ్మల్ని పోషించడానికి కారణం ఏంటి? పిన్ అంటే ఎవరు? పిన్ అంటే మా మదర్, ఓన్ మదర్ వాళ్ళ సిస్టర్. ఓకే. తనకి మా మదర్కి పిల్లలు కాకపోతే మా ఫాదర్ చేసుకున్నారు. ఓకే. మీకు స్టెప్ మదరు ఆవిడే, సొంత పిన్ని కూడా ఆవిడే, అమ్మ వాళ్ళ చెల్లి కూడా ఆవిడే. అంటే మీ అమ్మగారిని చేసుకున్నాక ఆవిడ చేసుకున్నారా, లేకపోతే మా అమ్మగారు చేసుకున్న తర్వాత ఆవిడ చేసుకున్నారా? అంటే పిల్లలు పుట్టట్లేదని ఆవిడ చేసుకున్నారా? తర్వాత మీరు పుట్టారు? తర్వాత తనకి 2 అన్నయ్యలు పుట్టిన తర్వాత మీరు పుట్టారు. సో మీ చిన్న వయసులోనే మీ అమ్మా నాన్న చనిపోయారు? చిన్న వయసులోనే చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు మేడం ఇద్దరు కూడా. ఎందుకు? మీ నాన్నగారికి అయితే ప్రాబ్లం లేదు. ఒక పెద్ద భార్య ఉంది, చిన్న భార్య ఉంది. అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు కలిసే కుటుంబం అంతా ఉంది. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? మా స్టెప్ మదర్ కంప్లైంట్ ఇచ్చినందుకు జైలు నుంచి వచ్చి సూసైడ్ అవమానం ఫీల్ అయి చనిపోయాడా? ఎవరమ్మా, నాన్నగారా? మా నాన్నగారు. అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుంది? మా ఫాదర్ చనిపోయాని పిచ్ మెంటల్ కండిషన్ లో డిప్రెషన్ లో వెళ్ళి అమ్మ సూసైడ్ చేసుకుంది. కిరోసిన్ పోసుకొని సార్. ఇద్దరికి ఎంత గ్యాప్ లో సూసైడ్ చేసుకున్నారు? 1 year లో. 1 year గ్యాప్ లో. 1 year గ్యాప్ లోనే అమ్మ నాన్న ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు. పిన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? మీరంతా ఒకే కుటుంబం ఇద్దరు కాకుండా వేరే పర్సన్ తో ఉన్నారని. ఓహో, ఈయన ఆల్రెడీ ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళని మోసం చేయగా ఇంకో దుకాణం తగులుకున్నాడని ఆవిడ కోపంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. మీ అమ్మ ఇవ్వలేదా? మా మదర్ పిచ్చి విపరీతమైన ప్రేమ ఆయన అంటే. ఇప్పుడు ఆయన లేకపోతే కూడా ఆవిడ సూసైడ్ చేసుకునే అంత ప్రేమ, ఆయన ఎన్ని తప్పులు చేసినా కూడా. అంతేగాని ఇద్దరు పిల్లలు ఏమవుతారని లేదు. మీ నాన్న చేసిన తప్పేంటో తెలుసా? మీ అమ్మగారికి పిల్లలు పుట్టలేదని ఆవిడ చెల్లెల్ని, అంటే మీ పిన్నిని తగులుకొని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తిని మీ అమ్మ క్షమించటమే కాకుండా ఆయన చనిపోయింది ఆవిడ. ఏది అప్పుడు వరకు పిల్లలు లేరు అన్న బాధ పెట్టిన వ్యక్తి ఈ రోజు ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకుని ఆవిడ సూసైడ్ అంటే ఇద్దరు పిల్లల కంటే అనుమానం ఏంటి, ఆఫ్టర్ ఆల్ అని చూసిన భర్త ఆవిడకి ఇంపార్టెంట్ అయ్యాడు. ఇక పిన్ని, అరే బాబు నన్ను చేసుకున్నావు మళ్ళీ ఇంకొక దాంతో హడావుడు పడతావా, ఇలాంటి వాడిని వదిలేదు లేదని ఆవిడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. సో అందువల్ల ధైర్యంగా కనీసం ఈయన ఎక్కడన్నా కంట్రోల్ చేయాలి అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. అది పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి ఈయన సూసైడ్ చేసుకున్నారా? అరే పిన్ని అమ్మాయి అని పిలుస్తావు? అమ్మ పిన్ని బాగా చూసుకుంటుందమ్మా మిమ్మల్ని? బాగా చూసుకుంటుంది. నలుగురిని అన్నయ్యని ఒకలాగా, నిన్ను చెల్లిని ఒకలాగా? చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నది. అంటే గవర్నమెంట్ స్కూల్ అనే చదివాము. ఓకే. నలుగురు పిల్లలు అంటే ఇంకా ఆవిడ వచ్చే శాలరీతో పాపం ఆవిడ మాత్రం ఏం చేయగలదు. కానీ చెల్లె మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది. చిన్న చెల్లికి కూడా పెళ్లి చేసిందమ్మా? అమ్మాయి చేసిందా? ఏం చదువుకున్నారు మేడం మీరు? ఏం చదువుకున్నారు? నేను MBA. మీ సిస్టర్? మా సిస్టర్ డిగ్రీ చేసింది. సో పెళ్లిళ్ళు అయినాయి. మ్యారేజ్ అయినాక నీకు ప్రాబ్లం కొంత స్టార్ట్ అయింది. యు ఆర్ నాట్ వర్కింగ్ అమ్మా? ఇప్పుడు నేను వర్కింగ్ చేయట్లేదు. మీ వారు? ఆయన మార్కెటింగ్ మేనేజర్. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెళ్ళి 10 years అయింది. 10 years అవుతుంది. మార్కెటింగ్ జాబ్ అంటే ఎక్కువ తిరుగుడు ఉంటది. తిరుగుడు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాడా? వెళ్తాడు అప్పుడప్పుడు. అదేమన్నా మీ భార్య భర్తలకి 6 నెలల పాటు పిల్లలు లేకపోవడానికి కారణమా? ఏమో సార్, అప్పుడైతే లేట్ నైట్స్ వచ్చేవాడు. సరే చెప్పమ్మా, పెళ్లి అయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అయితే 6 months కలవలేదు మేడం. 6 months అంటే ఫస్ట్ నైట్లు కూడా జరగలేదా మీకు? జరగలేదు. మరి అప్పుడు పెద్దవాళ్ళకి చెప్తారు కదా మీరు. అతను చెప్పొద్దు అన్నాడా? ఓకే. చెప్పొద్దని కవర్ చేశాడు. ఎన్ని రోజులు చెప్పకుండా ఉండి ఎప్పుడు చెప్పావమ్మా? 6 months ఆఫ్టర్ చెప్పాను. మా మమ్మీ ఇన్వాల్వ్ అయిన తర్వాత చెప్పాను. ఎలా తెలిసింది? బయటకి ఎట్లా వచ్చింది? మా అత్తమ్మ వాళ్ళ ఇంకా పిల్లలు అవ్వట్లేదు, చాలా 6 months కే పిల్లలు పుట్టలేదని మీ అత్తగారు హడావుడి చేశారు. రావట్లేదని అని అన్నది అని మీ పిన్నికి చెప్పిందా? మీ పిన్ని అడిగితే అప్పుడు నువ్వు చెప్పావా ఇతను కలవట్లేదు అని? కలవట్లేదు అని చెప్పాను. అయితే మా మదర్ కూడా చెప్పలేదు ఇండైరెక్ట్ గా. మా మదర్ వాళ్ళ అదే ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యారు. మాకు పెద్దగా నిల్చున్నారు. వాళ్ళకి చెప్పారు. చెప్తే వాళ్ళు మా వాళ్ళకి చెప్తే మా మదర్ వచ్చి మాట్లాడింది. ఇట్లా అంట, మా అమ్మాయిని ఎందుకు అంటారు, మీ అబ్బాయి ఎట్లా అంట, దగ్గరికి రావట్లేదంట. ఓకే, వాళ్ళ మదర్ మాట్లాడింది. ఆ రోజు వచ్చారు. అప్పటి నుంచి ఏదైతే మీడియేషన్ జరిగిందో అప్పటి నుంచి కొంచెం దగ్గరికి రావడం స్టార్ట్. అప్పటి వరకు ఎందుకు రాలేదంటావు అమ్మా? కమ్యూనికేషన్ సరిగ్గా లేక మాకు. ఇష్టమైన పెళ్ళేనా అతనికి? తెలియదు సార్. అప్పుడు 6 నెలలు మీ ఇద్దరు ఒకే రూమ్ లో పడుకునేవాళ్ళ? పడుకునేవాళ్ళు కానీ దగ్గరికి వచ్చేవాడు కాదు. ఒక్కటే బెడ్ పైన ఉండేవాళ్ళం. నువ్వు దగ్గరికి వెళ్ళినా కూడా దూరం పెట్టేవాడు?
అది లేట్ నైట్ వచ్చేటాడు, నేను పండుకున్న తర్వాత వచ్చేవాడు. ఇప్పుడు వర్క్ వైజ్ బాగా ఇన్వాల్వ్డ్. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి చెప్పారో అప్పుడు దగ్గరికి వచ్చాడు. పద్ధతిగానే వచ్చాడు అప్పుడు. పద్ధతిగా అంటే ఇంకా లేదు సార్ అట్లా. అంటే అతని ఇన్వాల్వ్మెంట్ కన్నా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఓ నిన్నే యాక్టివ్ పార్ట్ తీసుకోమని చెప్పేవాడు. యాక్టివ్ తీసుకునేవాడు. నేను మోటివేషన్ చేయడం అంతా నాదే ఉండేది. నీకు నచ్చకుండానమ్మా, నీకు నచ్చకపోయినా? ఆ రెండు రకంగా. ఇంకా అతను ఓకే అయిపోతే పక్కకు జరిపేవాడు. అలా ఉండేది మేడం. తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందని ఒకసారి స్ట్రేట్ ఫార్వర్డ్గా అడిగాను. నువ్వు ఇట్లా కంటిన్యూ అయితే కాదు, నాకు హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి, నాకు అట్లా ఇష్టం కూడా లేదు అంటే నాకు అట్లా ఇష్టం లేదు, నాకు ఇట్లనే ఇష్టం, ఉంటే ఉండు లేదంటే లేదు, లేదంటే మొత్తానికి దూరంగా ఉండు అని అన్నాడు. అలా నేను నాకు ఇష్టం లేక నేను దూరంగా ఉన్నాను. ఉన్నసరికి నీకు ఎవరో ఉన్నారా, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అట్లా టార్చర్ పెట్టాడు. ఎంతకాలం దూరం ఉన్నామా మళ్ళీ రెండోసారి? ఫస్ట్ టైం 6 months, మధ్యలో ఏదో తూతూ మంత్రంగా, తర్వాత మళ్ళీ ఎంతకాలం దూరంగా ఉన్నారు? 15 days అట్లా. అతను వచ్చేటాడు కూడా కాదు సార్ అసలు. అంటే కావాలని వచ్చేవాడు కదా, బిజినెస్ పరంగా మార్కెటింగ్ జాబ్ లేదు సార్, కావాలనే అసలు దూరం దూరం ఉండేటాడు. నీకు ఎవరిని ఉన్నారని అడిగాడు? అడిగాడు. తర్వాత ఏం లేదని చెప్పాను. తర్వాత మెల్లమెల్లంగా నా కాల్ రికార్డింగ్స్ చూడడం, మా ఫ్రెండ్స్ కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడడం, ఆ కాల్ రికార్డింగ్ డిలీట్ చేయడం, అలా నాకు తెలిసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారంట. మా హస్బెండ్ లిఫ్ట్ చేశాడు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం. నాకు వాళ్ళ 10 daysకి మళ్ళీ నాకు కాల్ వచ్చింది. ఇట్లా నువ్వు చనిపోయినప్పుడు కాల్ వచ్చింది, నీకు మీ హస్బెండ్ లేపాడు చెప్పలేదా, ఇవాళ 10 days వస్తావా అని అంటే నాకు తెలియదు, అంటే మీ హస్బెండ్ లేపాడు చెప్తా అన్నాడు, చెప్పలేదు. చనిపోయిన విషయం కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇస్తే బెస్ట్ ఫ్రెండ్. అబ్బాయి వాళ్ళ, మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. ఫ్రెండ్ అబ్బాయా? అబ్బాయి అంటే అందరూ క్లాస్మేట్స్. అమ్మాయిలు మరి మిగతా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు చెప్పొచ్చుగా, పోనీ ఇంకోసారి మేడం. అందరు చేసినా ఇతనే తీసాడు. తెలియదు, సైలెంట్ లో ఉంది మేడం. నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వంట చేసేదాన్ని, ఫస్ట్ ఫ్లోర్ లో ఫోన్ పెట్టేసేదాన్ని. మీ హస్బెండ్ మీరు కలిసే ఉన్నారా? ఇప్పుడు కూడా కాకపోతే అతను కమ్యూనికేషన్ 7 years నుంచి లేదు మేడం. నాకు అతను కలిసి ఉంటే కమ్యూనికేషన్ లేదా అంటే ఒకే ఇంట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.